హలో హలో క్రాంతి బ్రదర్. బ్రదర్ ఎవరు బ్రదర్? బ్రదర్ నా పేరు తుప్పతి శ్రీనివాస్ బ్రదర్. నా పేరు నేను మన తీన్మార్ మల్లన టీమ్ మెంబర్. నేను అవునా చెప్పి ఒక 2 నిమిషాలు ఫోన్ చేసిన మాట్లాడవచ్చా? మాట్లాడు. ఎందుకు దీని మీద? లేదు, మీది కూడా ఉంది సామరస్యమే. ఎందుకనంటే ఏదైనా ఉంటే మనకు క్లియర్గా ఉండాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏం తప్ప అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఒక వీడియో చూసిన బ్రదర్, సరే అది ఏం జరిగిందో సరే కానీ వ్యవస్థలో ఎన్ని తప్పులు ఉంటాయని అంటే మరి మల్లన్న గారు ఏమేమి తప్పులు చేసిన ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు ఏం చేస్తావన్నా, ఇది చిన్న రికార్డ్ చేసి మీ గ్రూప్ లో క్యూనిస్ గ్రూప్ లో పెట్టించుకుంటావు. లేదు, నాది ఏదైనా ఓపెన్ ఉంటుంది బ్రదర్. నాది దానికే అంటే ఒక నిమిషం, దానికే అంటే నీకు ఏ రకంగా మైలేజ్ రావాలి మల్లన్న దగ్గర అంటే ఆ రకంగా నేను నీకు సపోర్ట్ చేస్తా. అర్థమైందా? లేదు నిజాలు మాట్లాడుకుందాం అంటేనేమో నార్మల్ గా మాట్లాడు. ఒక 2 నిజాలు చెప్పి పెట్టేస్తారు. 2 నిజాలు చెప్పి పెట్టేస్తారు. నిజాలు వద్దు, అబద్ధాలు వద్దు అన్న. ఒకటి చెప్తా. ఇప్పుడు చందు ముచ్చట హలో బ్రదర్, ఎవిడెన్స్ పంపిస్తానే నీకు అన్న. సరే ఒక నిమిషం ఆగా. నేను నీ పేరు తిరుపతి? మీ పేరు? నా పేరు తుప్పతి శ్రీనివాస్. సీన్ భాయ్, నేను ఏమంటున్నా అంటే మల్లన్న గారు యాక్టివా నుంచి ఇప్పుడు ఫార్చ్యూనర్ దాకా ఎదిగిరు కదా, మీరు ఎంత ఎదిగిరు అన్న? మీరు ఎంత ఎదిగిరు? అదే చెప్తాను, నాకు 2 నిమిషాల టైం ఎక్కువ అవసరం లేదు. నేను అడిగిన ప్రశ్నకు నేను 3 ప్రశ్నలు అడుగుతా, నువ్వు వాటి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు చెప్పు, అర్ధగంట వింటా. నేను 100% అన్న. ఎదగడం అంటే నాకు ఆయన ద్వారా సొంతంకి నేను ఎదిగిన, నాకేం ఇబ్బంది లేదు. ఏమి ఎదిగినావు? నేను బీసీబీ కురుమ బిడ్డ. నేను వినండి మీ ఆరేడు దగ్గర మీ విలేజ్ తెలుసు, నాకు కూడా తెలుసు. కాకపోతే మీ మీద నాకు శత్రుత్వలే, కానీ మీరు చెప్పే విషయాలు 2 పాయింట్లు అడిగి నేను పెట్టేద్దామని ఫోన్ చేస్తాను. నువ్వు అడుగుడు కాదే, నేను అడిగినాక నేను 3 ప్రశ్నలు అడుగుతా, వాటికి సమాధానం క్లియర్ గా చెప్పిన తర్వాత నువ్వు అర్ధగంట మాట్లాడి నేను అంటున్నా. మీరు ఛానల్లో మాట్లాడినప్పుడు మాది 2 విన్న తర్వాత నీది కూడా వింటాను. నేను ఫోన్ పెట్టేయట్లేదు, నేను ఓపెన్ గా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు 2 సార్లు ఫోన్ చేస్తానే కదా, ఎవరా అని ఫోన్ చేసినావు. నేను అందుకే 2 అడిగినాక నువ్వు అడుగు, నేను అన్ని చెప్తానే, నువ్వు వింటా అంటే ఓపుకుంటా. ఫస్ట్ ఏంటంటే నువ్వు అసలు ఆ ప్రశ్నలు అడగగలిగే అవకాశం కూడా ఉండదు. ఇక నేను 3 ప్రశ్నలు అడిగిన తర్వాత ఫస్ట్ అవి క్లియర్ చేసుకో, దాని తర్వాత నువ్వు అర్ధగంట చెప్పి వింటా అంటున్నాను. నేను ఒకటి గుర్తుపెట్టుకో, 1 సైడ్ చెప్పకు. నేను ఏమంటే 2 ప్రశ్నలు నాకు చెప్పచ్చు. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా, మల్లన్న గారు చక్కగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా అన్నిటి పరంగా ఎదిగిరు కదా. మా కుర్మ బిడ్డ అయి ఉండి నువ్వు ఎంత ఎదిగినావు కదా, ఒకదానికి సమాధానం చెప్పు. ఫస్ట్ వన్. నేను మంచి ఓకే చెప్పండి, చెప్తా, నేనే చెప్తా. దానికి సమాధానం చెప్పు. నీకు నువ్వు నాకు చెప్పదరియకపోయినా కూడా నీకు నువ్వు నీ గుండె మీద చేసుకొని నిజంగానే మంచిగానే ఉన్నానా అని అన్నది నువ్వు చెప్పుకో. ఓకేనా? నీకు చెప్పనీకే ఫోన్ చేశాను నేను. అండ్ ఇంకోటి, మన బ్రదర్ ఎత్తుకున్నటువంటి ఏవైతే అవకాశాలు, లేకపోతే దాన్ని ఏమంటారు ఇక ఆర్టీఆర్ అని, 7200 అని, లేకపోతే దళితులను పర్టికులర్లీ మోసం చేసిండా, చీట్ చేసిండా, అసలు దళిత భావజాలాన్ని, బహుజన భావజాలాన్ని తీసుకుపోతాననుకున్న వ్యక్తి ఏం చేసిండు అని అన్నది ఒకటి. ఈ రెడ్డిల రాజ్యము వస్తుంది, రెడ్డిలు వెళ్తా ఉన్నారు, మళ్ళా ఓసీ ముఖ్యమంత్రి కావడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, మళ్ళా బీసీ బిడ్డనే అవుతా అంటుండు కదా. ఓకే, హర్షిద్దాం దానికి. కానీ 6 నెలలు 9 నెలల కిందట గదే పార్టీకి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి, ఇంకోలైతారు అనుకుని మల్లన్న అవుతా అనుకుని పని చేసిండా ఏంది? అదే చెప్తా. సో ఇట్లా అడుగుతూ పోతే నువ్వు నీళ్లు మింగాలి. అటువంటి ప్రశ్నలు ఉంటాయి అనవసరంగా. ఎందుకు ఏమంటున్నా, ఇప్పుడు నాది కూడా వింటే నువ్వు నీళ్లు మింగుతావా ఇంకా అన్నం మింగుతావా నాకు తెలియదు. వింటా అంటే నువ్వు 2 నిమిషాలు వింటా, నేను కూడా చెప్పాలని అవుతుంది సమాధానం. చెప్పు. ఇప్పుడు కురుమ అంటే నీకు ఓపుకుంటేనే నేను చెప్పాలని ఫోన్ చేసిన. కురుమ బిడ్డగా నేను నాకు మస్తు ఓపుకుంటది అన్న, నీకు తెలియదు నాకు. అందుకే నేను చేసిందే. కురుమ బిడ్డగా నేను ఆయన దగ్గర లీడర్షిప్ నేర్చుకున్నా, దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చాలా నేర్చుకో. సంపాదనే కాదు, మంచి పేరు ఉంటది, కొన్ని లీడర్షిప్లు ఉంటాయి, అన్ని నువ్వు ఆ విషయాలు కానీ చెప్పింది నువ్వు అంటేనే నేను చెప్తానే అన్ని. మరి మళ్ళీ సంపాదించాను కదా, మంచిగా సంపాదించాను. ఆయన సంపాదించిందే చెప్తానే. నేను అన్ని లీడర్షిప్ నేర్చుకున్నా, సంపాదించిన అన్ని హ్యాపీగానే మంచిగానే ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, ఏది మన అరగంట వర్గాలను మోసం చేసిన అంటున్నావు కదా. డైరెక్ట్ నువ్వు ఏమంటున్నావు, నల్ల తమిళ డైరెక్ట్ మోసం చేసింది అంటున్నావు. నువ్వు అలా ఏడ మోసం చేసింది, ఎవరిని మోసం చేసిన చూసినావు? ఏది అనగారిన వర్గాలను ఎవరెవరు మోసం చేసిన ఉన్నది అనే గారి లిస్ట్? ఎవరు మోసం చేయలేదు చెప్పు నువ్వు. అదే ఇప్పుడు నేను చెప్తాను, నేనే నువ్వు చెప్పిన వాళ్ళనే చెప్తున్నా.
నెంబర్ 1 వ్యవస్థలో చిన్ననే ఇది మన చిన్న చిన్న తప్పులని జరిగినాయని నువ్వు ఊహించుకొని నువ్వు మాట్లాడినావు ఇదివరకు దాకా. విశారదన్ మహారాజు ఒకటి, మురళి, మన కోదండరాం, రాహుల్ గాంధీ నలుగురున్నదా? వీళ్ళు ఎక్కడ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎక్కడ మల్లన్న మోసం చేసిన ఎక్కడనే చెప్పిండ్రా వీళ్ళు? అర్థం కాదు. విశారదన్ మహారాజు, ఈ కోదండరాం, రాహుల్ గాంధీ లాంటి ఈ మురళి వీళ్ళంతా ఎక్కడన్నా మల్లన్న నా దగ్గరకు వచ్చి మోసం చేసి నా దగ్గర దొంగతనం చేసి నా సబ్జెక్ట్ ఎత్తుకపోయిందని చెప్పేసి ఏమైనా కంప్లైంట్ ఏమైనా మోసం చేసినా నీకు చెప్తున్నా. అయితే విషయం ఏంటంటే నిజంగా నువ్వు మల్లన్న వల్ల మోసపోయినా కూడా నువ్వు కూడా చెప్పుకోలేవు. ఎందుకు అని అంటే నీ వీక్నెస్ నీ విషయం అంతా తెలిసి ఉంటుంది మల్లన్నకు. అర్థమైంది? నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 వినండి ఇగో చందు చిలక ప్రవీణ్ అని ఒక మ్యాటర్ తీసినావు కదా. అవును. వీళ్ళు ఎంత స్కామ్ చేసి చెప్పాను బ్రదర్, నేను ప్రత్యక్ష సాక్షి. నా బచ్చన్నపేట మండలం వినండి ఎవిడెన్స్ మెయిన్ ఉన్నాయి నాకు ఎవిడెన్స్ నీకు పంపిస్తా వాట్సాప్ లో ఇప్పుడే పెడతాను. అంటే డిస్కషన్ కదా మనది. వాట్ ఎవర్ ఏమన్నా కానీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు స్కామ్ చేయని అన్న, 100 కోట్ల రూపాయలు స్కామ్ చేయని, లేకపోతే 1000 కోట్లు స్కామ్ చేయని. ఏం చెప్పాలంటే బిడ్డ అది కాదు బిడ్డ, ఇది బిడ్డ, ఇది పద్ధతి, ఇది వ్యవహారం, మనం ఛానల్ కిందకి పెట్టుకున్నాం, మనం సమాజ సేవ కిందకి చేస్తున్నాం అని చెప్తావా? లేకపోతే పెడతారా? నార్మల్ గా కొన్ని మాట్లాడని విషయాలు ఏదైనా మాట తోలుతూనే చెప్పొచ్చు. ఇట్లాంటి తప్పులు చేస్తే గుద్ద మీద దాన్ని ఎల్లగొట్టడం ఉంటుంది. పైసల విషయంలో తప్పు చేసినా ఉంటుందా బ్రదర్? నువ్వు ఒక మాట నీ ఛానల్ ఎవరైనా తప్పు చేస్తే అరే అట్లా చెప్పండి. ఇప్పుడు మళ్ళా నా కింద స్ట్రిప్ పెట్టుకోండి కదా, ఏది అకౌంట్ లో డబ్బులు పడాలని. ఎన్ని కోట్లు పడి ఉండొచ్చు లెక్క తెలియదా నీకు? తెలుసా నీకు? అదేనే మరి అది డబ్బుల స్కామ్ కాదా? అది డబ్బుల స్కామ్ కాదా? ఇస్తా గానీ ఈ చిలుక ప్రవీణ్ చంద్ర అంటాడు ఎవిడెన్స్ కాదు. ఇప్పుడు అత్త ఎత్తు ఒకటి, కోడలి చేతి ఒకటి ఉండదు. అత్త కోడలు ఏది చేసినా తప్పే. అర్థమైందా? ఇప్పుడు శిల్క ప్రవీణ్ చంది చేసినా తప్పే. ఇప్పుడు మళ్ళా QR కోడ్లు పెట్టుకొని, ఫోన్ పే నెంబర్లు పెట్టుకొని వసూలు చేసి ఆ వసూళ్ళ ముచ్చట చెప్పకపోవడం కూడా తప్పే. వసూలు ముచ్చట కావాలంటే నీకు ఇస్తాను డీటెయిల్స్, నీకు ఇస్తాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బ్రదర్, నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను ఏమంటున్నా, ఈ చిలుక ప్రవీణ్ అనేటోడు ఒక గర్భిణీ స్త్రీ దగ్గర 4 లక్షలు డిమాండ్ చేసిండు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఈయన చందుకు పైసలు ఫోన్ పే కొట్టిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు పోయి ఒక 20 రూపాయల బాండ్ పేపర్ మీద ల్యాండ్ సెటిల్మెంట్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టిన నీకు పంపిస్తా బాండు. వాళ్ళని ఫోన్ చేసి ఇదేనా కాదని అడుగు, నేను ఎవిడెన్స్ పెడతా నీకు. అయ్యి ఉండొచ్చు కాదు, అయ్యింది. సరే నీ మాట ప్రకారం అయ్యింది అనుకుందాం. కాకపోతే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మోసపోయింది ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు, వీళ్ళు దొంగల, వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు చెప్పి వీళ్ళు దొంగలేనా వీళ్ళ? ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఏంటంటే ఇప్పుడు నమ్మి నడిచినప్పుడు, లేకపోతే నీ కోసం భార్య పిల్లలు మళ్ళా తప్పు ఏమన్నాడా? ఆయనకు మంచి గౌరవం ఇచ్చిండు. సోదరా విను, నువ్వు చెప్పండి. వదిలేయాలి. ఏంటి అని అంటే మంచి చెప్పే ప్రయత్నం చేయాలి, అనవసరంగా బ్లేమ్ చేయొద్దు అని అంటున్నా. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కూడా మంచిగా ఉన్నారు, మీరు ఆల్రెడీ నాలెడ్జ్ నేర్చుకుంటా అంటున్నారు మళ్ళా సంతోషం. బట్ ఏంటంటే ఇప్పుడు రేపటి నాడు శ్రీనివాసును కూడా ఏదైనా తెలుసో తెలియకో చిన్నగా 10కో 5కో ఆశపడి నువ్వు ఏదైనా చేసినావు అనుకో, నీకేం చెప్పాలంటే శ్రీను వద్దు బిడ్డ, నువ్వు ఇన్ని రోజులు నాతో నడిచిన పద్ధతి కదా అని చెప్పాలనా? లేకపోతే ఆల్రెడీ చెప్పిండు వాళ్ళకు 2-3 సార్లు చెప్పిండు. నీకు అర్థమైతలేదు నీకు ఇక్కడ. చెప్పినాక కూడా ఒక గర్భిణీ స్త్రీ దగ్గర పోయి 4 లక్షలు డిమాండ్ చేసినట్టు వాళ్ళు మనసులా గాడుదలా? నువ్వు చెప్పు, నిన్ను అడుగుతున్నా చెప్పుగా. వీళ్ళిద్దరు నీకు ఎవిడెన్స్ నేను ఏమంటున్నా, మనిషి అడగలేదని వాళ్ళని అడుగు, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు నువ్వు ఫస్ట్. ఇగో విను, నేనేమంటున్నా, మనుషులు అన్నప్పుడే తప్పులు చేస్తారు. ఇక ఇది గుర్తుపెట్టుకో. ఇక జంతువులు తప్పులు చేయి, జంతువులతోటి మనుషులకు సంబంధం ఉండదు పెద్ద, కానీ మనుషులే తప్పులు చేస్తారు. ఒక వ్యవస్థ నిర్మిద్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు సర్దిపుచ్చుతావా? తప్పులు అంటే నువ్వు అత్తాస వలుస్తున్నావు. ఇప్పుడు నేను అంటా, ఇప్పుడు చిలుక ప్రవీణ్ ఇదంటే ఇల్లు అంటున్నావు. కోదండరాం సార్ ఏం చేసిండు? రేవంత్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా దిక్కిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంగల్ చేస్తే ఆ పంగ కొట్టి ఈ పంగ కొట్టి కడతా అని అన్నాడు. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డిని మళ్ళా జోకే ప్రయత్నం చేస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జోకే ప్రయత్నం చేస్తాడు. నేను చెప్తాను, అవ్వ పెట్టదు అడక తినని అన్నట్టు. నువ్వు ఎట్లా అంటే బీసీ వర్గం నువ్వు ఎత్తుకోవు, బీసీ వాదా ఆయన ఎత్తుకొని ముందుకు పోతాడు. ఇది నువ్వు అన్న లోపాలుగో మీద మన ఎంటికలు వెళ్తే నీకేం రావాలా? ఆయన కొట్లాడుతున్నావు. నువ్వు బీసీబీ కురుమే అంటున్నావు కదా. నువ్వు విను అంటున్నా. నేను వింటున్నానే, చెప్పు. నేను ఏమంటున్నా అంటే పోవాలి, బ్రహ్మాండంగా పోవాలి, సక్సెస్ చేయాలి, బీసీలను నిజంగా రాజ్యాధికారాన్ని తీసుకొని రావాలని నాకు కూడా. కాదు, మల్లన్న వల్ల ఇంచు కదలదు. మోసం చేసి ముంచేస్తాడు.
నీ నుంచి అర్థమవుతుందా? అవుతుందా? ఆ? నీ నుంచి ఏమైతుంది? నా నుంచి ఒక్క నుంచి కూడా కావద్దు సీను. మరి నువ్వు రావా? అరే సీను. ఒక్క ఆయన ఏ నుంచి విను అవుతుందో సీను, కాదో తర్వాత నువ్వు ఎందుకు ఒక్కడితోటి వ్యవస్థ నడవదు సీను. అది అట్లాంటిది మల్లన్నతో అసలు నడవదు. ఒక్కడి కాదే తప్పు ఆయన చేస్తున్నావు నువ్వు ఇంకా. కలుపుకోపోతుండి నువ్వేం చేస్తున్నావు అంటే ఆ. ఈ చిలుక ప్రవేశించేందుకు తప్పు చేసిన వాళ్ళు గీళ్ళని పట్టుకొని వీళ్ళు మాట్లాడుకుంటూ కాదు, ముందుకు వీళ్ళు ఒక్కలే కాదు. కోదండరామ్ సార్ ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోదండరామ్ ఉన్నాడు, సార్ ఎక్కడ రేవంత్ రెడ్డి ఫీల్ ఉన్నాడు, కాలేదే. ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఉన్నాడు, ఇదో. కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు శాంతి ఉన్నాడు, బ్రదర్. అందరు ఉన్నారు. మళ్ళా- నువ్వు కూడా ఉన్నావు. అర్థమవుతుందా? నేను మల్లన్న తప్పు చేసిండు నా దగ్గరకు వచ్చిన కోదండరామ్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిండ చూపి నాకు పంపి. నువ్వు కూడా తప్పు చేయొచ్చు. నువ్వు చెప్తావా? అరే ఇప్పుడు అంటే నువ్వు ఊహించుకొని చెప్తావా? ఒక ఛానల్ నడిపిస్తున్నావు బ్రదర్, ఒక ఉందాతన మెయింటైన్ చేసుకో. నువ్వు ఛానల్ నడిపించినప్పుడు రీజన్ లేని ఇప్పుడు కోదండరామ్ అన్నాడు, విశారాంద్ అన్నాడు అన్నితోటి నీకు కనబడతలేదా? నీకు కనబడతలేదా చెప్పు. నీకు కనబడతలేదా? ఏది కనబడుతుంది? ఇప్పుడు గీళ్ళే కనబడితే నీకు ఎవిడెన్స్ పెడితేనే నీకు కనబడుతుంటే లైట్ తీసుకో. వాళ్ళు ఏదో తప్పులు జరుగుతాయంటే పైసలు 4 లక్షలు డిమాండ్ చేసినా తీయకపోతే మాట్లాడలేను. దానికి ఒక పద్ధతి ఉంటది. అర్థమవుతుందా? ఏం పద్ధతి? ఏం పద్ధతి అలా చెప్పి చూసిండు బ్రదర్. ఛానల్ బ్యూరో పదవి ఇచ్చిండు ఆయనకు, మంచిగా చూసుకోరా బిడ్డ అని ఇస్తే నా బచ్చనపేట మండలంలో ఒక ఎకరం పాపం ఆమె ఎక్కకపోతే ఈయన తప్పు చేస్తే నేను పోయి రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్ చేసిన నీకు నంబర్ ఇస్తా అమ్మాయి ఇస్తా వీళ్ళిద్దరు చేసిన వీళ్ళు తప్పు చేసి సినన్న అన్ని ఎవిడెన్స్ అన్ని ఇంకోటి విషయాలు. ఇప్పుడు మీరు బీర్లు అయ్యలేని మీరు బెదిరించారంటే గతంలో చాలా రూమర్స్ వచ్చినాయి. నేనేమన్నా డైరెక్ట్ అంటున్నా, నాకు ఎవిడెన్స్ లేదు బట్ రూమర్స్ వచ్చినాయి. మీరు మీ బ్రదరు తమ్ముడు ఒక నిమిషం విను సీను, మంచి పాయింట్కి వచ్చినావు. మీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా, చెప్పండి. పిచ్ బుక్ మాటలు మాట్లాడకు సీను, చెప్పేది నువ్వు ఫస్ట్. పిచ్ బుక్ మాటలు నేను కాదు నువ్వే మాట్లాడుతున్నావు అన్న, కరెక్ట్ మాట్లాడు నువ్వు. ఎందుకు నేను చెప్తున్నా? మంచిగా మాట్లాడుతాను. నువ్వు నువ్వు ఎక్కడో టచ్ చేసినావు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. క్లియర్ గా దాంట్లో ఆ కేసు ఉన్నదని అంటున్నావు కదా, నిర్దోషులు అని కోర్టు కొట్టేసింది. నువ్వు ఇలా మాట్లాడినావు కదా, నీ మీద పరువు నష్టం దావా ఇస్తా నేను. నువ్వు వేసుకోయే. నేనేమంటున్నా అందుకే నేనేమంటున్నా గిన్నె నువ్వు రాంగ్ మాట్లాడుతుంటే విషయంలో మేము తీసామా? మేము తీయకుంటే నువ్వు ఇప్పుడు దొంగ బ్రదరు చిల్లర ముచ్చట్లు మాట్లాడకు సోదరు. అర్థమవుతుందా? ఆ కేసు లేదు, అనవసరంగా కొట్టేసిరు. అది కోర్టు కొట్టేసింది. ఓడు మాట్లాడి నీకు నేను కొట్టేసిందే చెప్తున్నాడే. ఇప్పుడు గతంలో మీ మీద రూమర్స్ వచ్చాయి, మేము అన్నామా ఆ ముచ్చట? ఆ ముచ్చట మేము అన్నామా? కానీ మీరు ఈ లేని ఎవిడెన్స్ లేకుండా ఇవన్నీ మీరు ఇప్పుడు ఏముంటుంది నీకు సాటిస్ఫాక్షన్, బ్లడీ సాటిస్ఫాక్షన్. మళ్ళా 150 ఇస్తాడు కావచ్చు, లేకపోతే మందాపు ఇస్తాడు కావచ్చు. గ్రూప్ లో పైసలు ఇస్తే నువ్వు తింటున్నావు. నువ్వు ఏమిటి ఫోన్ చేసినావు నువ్వు? నేను అడుగుతున్నా బిడ్డ, నువ్వు రా తమాషాలు ఆడుతున్నావా? నేను ఏడు పక్కన నేర్పించింది మీకు అయితే. నేను బెదిరియట్లేదు బ్రదర్, నేర్పించారు అంటున్నా. నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని అడుగుతా. సంబంధం లేని అంశాలు బయటకు తీసుకొచ్చి, కోర్టు వ్యవహారంలో ఉన్న అంశాలు బయటకు తీసుకొచ్చి నువ్వు బహిర్గతంగా మాట్లాడుతున్నావు. 70 కేసులు చేసుకుని బ్రదర్, 70 కేసులు చేసుకుని పాపం ఒక్కసారి అని చెప్పినా మళ్ళీ మీద 70 కేసులు ఎవరికైనా ఆయన వ్యక్తిగత నీకు అర్థం కాదు. నేను పోయి వాళ్ళ అమ్మది, వాళ్ళ నాయనది, వాళ్ళ భార్యది ఇంటర్వ్యూ తీసుకున్నా. నీకు గుర్తుందా? ఉన్నావు? పోయినావా నువ్వు? వాళ్ళ ఇంటికి పోయినావా నువ్వు? మాటలు మాట్లాడుతావని పనికిరాని మాటలు. ఇప్పుడు పనికొచ్చే పని చేస్తే ఎవడైనా సపోర్ట్ చేస్తాడు భయ్. నేను ఏమంటున్నా, అడ్డమైన పనులు చేసినప్పుడు, ఆమైతున్నప్పుడు, దోస్తున్నప్పుడు, దోచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నాలాంటి అడుగుతాడు. నువ్వు 100 అమ్మాడు ఖచ్చితంగా నేను అడుగుతాను. అర్థమవుతుందా? ఏమన్నా రికార్డులు పెట్టుకోవాలి, పెట్టుకొని 4 రూపాయల కోసం లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ అన్నా సినిమా మళ్ళా దగ్గర పోయి అన్నా ఇప్పుడు ఏముంటది అన్నా, నేను ఇట్లా క్రాంతికి ఫోన్ చేసిన, క్రాంతికి డాగ్ వేసిన, క్రాంతిని మొత్తం నాకు అట్లాంటి ఎందుకు మరి రికార్డింగ్ ఈ చిలుక ప్రవీణ్ ఈ నేను చెప్పేది ఏంటి, ఈ చిలుక ప్రవీణ్ ఒక్కడే కాదు, ఆడ 100 మంది పేర్లు రాసిన. అర్థమవుతుందా? ఈయన వరుస చెప్తున్నా నువ్వు, అంతే వినట్లేదు నువ్వు. అందుకే నేను అనేది మధ్యలో కంచి తీసుకొచ్చి వరుస చెప్తున్నట ముచ్చట. స్టేట్మెంట్ శిల్క ప్రవీణ్ చందు వీళ్ళు తప్పు చేసిన వాళ్ళేనా? తమ్ముడు నేను ఏమంటున్నా, నువ్వు ఊకే గాలి ఊకే ఆడ 100 మంది బ్రదర్ నువ్వు చెప్పిందే మాట్లాడుతున్నాను. అరవింద్ గారు చెప్పిండా? అట్లా కాదు సీను, నేను ఏమంటున్నా, 100 రూపాయలు, 1000 రూపాయలు, రూపాయి ఉంటే బిచ్చమేయరమ్మా, రూపాయి ఉంటే ఇర్రి అని అడిగిన స్థాయి నుంచి ఇవాళ కోట్లకు పడగలెత్తినటువంటి తీర్మానం మళ్ళా నన్ను అడగలుగుతావు ఇట్లా? అన్నా నువ్వు స్థాయి పైసలు అడిచుగా అన్నా, నువ్వు ఇట్లా పాఠశాలకారులు ఎట్లా తిరుగుతున్నావు అని అడుగుతావా? గులాంగిరి చేసుకుంటా, శంషాగిరి చేసుకుంటా ఎన్ని రోజులు బతుకుదా అని చెప్పు సీను, మనం బీసీ బిడ్డలమై ఉండి.
ఒకటి నేను అదే అంటానే ఇప్పుడు ఆయన ఆహా, 6% ముందు ఎన్ని రోజులు ఇంకా బతుకుతావు అంటున్నా? వినండి ఏ 6% ముందు శ్రీనివాస్ మల్లన్న టీం కాదు, బయటికి రా, బయటకు వచ్చి శ్రీనివాస్ టీం ఒకటి పెట్టుకో. వినండి ఇది వినండి వ్యవస్థ. 6% ముందు కాకుండా ఆయన అందరి కోసం కొట్లాడుతున్నావు, అది అప్రిషియేట్ చేయవా? నువ్వు బయటికి రా, మరి నువ్వెందుకు కొట్లాడు? నేను బయటనే ఉన్నాను, నీకు చేత కాదా? నేను ఏమంటున్నా, ఆహా, నీకు నేను చేత బయటనే కాదా అంటున్నా? మాట్లాడుతున్నా నీకు, కానీ నువ్వు రిసీవ్ చేసుకొని మాట్లాడేది ఎవిడెన్స్ నీ దగ్గర ఉన్నాయని అడుగుతున్నా. నేను తప్పేముంది, అడగొద్దా? నిన్ను అడగొద్దా నేను? ఏం అడుగుతున్నావు నువ్వు అన్ని? అరే ఇప్పుడు నువ్వు అంటేనేమో ఎవరైనా పిచ్చి పిచ్చి అడుగుతున్నావు అంటే నేనేమంటా అరవింద్ సార్ ఏమన్నా చెప్పిండా మళ్ళీ తప్పు చేసినని? ఇంక ఇప్పుడు చెట్టు పేరు అరే నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నావా? నిద్రపోతున్నాను మంచిగా ఉన్నా. మా నిద్రపోతున్నట్టు మాట్లాడుతున్నావు. అవన్నీ కళ్ళ కట్టినట్టు నిజాలు కనబడుతుంటే నువ్వు మళ్ళా మినిస్టర్ నిద్రపోతున్నట్టు పదవి కావాలని మాట్లాడుతున్నావు. మళ్ళీ నీకు చెప్పినాడు, మినిస్టర్ పదవి కావాలని మళ్ళీ చెప్పిండా? ఎవరు మినిస్టర్ కావాలని చెప్పిండు ఎప్పుడన్నా? అయితే అలా బీసీ ఉద్యమం ఉంటుండేనా? బీసీ కార్డు ముంగట వేస్తుండేనా? ఇంకోటి ఈబీసీ వాళ్ళను ఇప్పుడు నేను అడిగేది చెప్పా ఫస్ట్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒకవేళ మినిస్టర్ అయి ఉంటే ఇవాళ బీసీ కార్డు ముంగట పడుతుండేనా? ఒక్కటే చెప్పు. ఆయన పడుతుండేనా లేదా? చేస్తారు నువ్వు. నీకు తెలుసా ఆయన మినిస్ట్రీ అయినప్పటికీ ఇదంతా సొల్లొద్దు భయ్. అయితే పడుతుండనా పడకపోతున్నా బీసీ కార్డు అంటే ఇప్పుడు క్రాంతి సీఎం అయితే ఎట్లుంటుంది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఊహించుకోక అంతగానో నువ్వు. ఎవరు? అంతేగా బ్రదర్, నువ్వు మీ సోదరుడు అంత గొంతమ్మ కోరికలు అయితే లేవు, అర్థమవుతుందా? మరి నువ్వు లేవు. ఇప్పుడు ముందరవాడి బీసీ వాదం కొడుతూ ముందుకు వెళ్ళటోనే నువ్వు ఇప్పుడు మధ్యలో ఆపుకుంటే అంటేనేమో నేనేదో మరి తప్పు మాట్లాడుతాను, ఇప్పుడు ఆయన అంతో ఇంతో కొట్లాడుతాడు, సపోర్ట్ లేకపోతే అలా నష్టం చేయకు నువ్వు అని నేను చెప్పేది నీకు. నష్టం ఏం లేదు, నువ్వు నష్టం పురాగా జరుగుతుంది. ఏమిటికి జరుగుతుంది అని అంటే ఇప్పుడు నీలాంటి కొట్లాడుతానేమో, లేకపోతే నాలాంటి కొట్లాడుతానేమో, లేకపోతే ఇంకోలు కొట్లాడుతానేమో, ఈటల రాజేందరో లేకపోతే ఇంకోలో వస్తేనేమో నిజంగా ఆదర్శవంతంగా ఉంటది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు, తిరిగిరు, కట్లాడిరు. దానికి ఇప్పుడు ఈయన ఏ ఉద్యమంలో చేసిండు, ఏం పడేసిండు, ఏం కట్టలు కట్టిండు, ఎట్లా నమ్మాలి చెప్పు? ఒకటి బై ఆర్టీఆర్ అంటే ఏంటిదో నీకు తెలుసా? అసలు ఈ 7200 ఏందో తెలుసా నీకు? ఆ పార్టీ అన్నాడు, పార్టీ ఏం చేసిండో తెలుసా నీకు? ఇట్లా వందల ప్రశ్నలు ఉన్నాయి కదా, నీకు నువ్వు సమాధానం చెప్పుకో ఫస్ట్. ఏవో అనవసరంగా వ్యక్తిగతంగా చింతపడేందుకు లొల్లాయి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు లొల్లాయి అంటావు ఏదంటే కానీ ఆయన ఎన్ని కేసులు అయినాయి ఒక జర్నలిస్ట్ ఎందుకు కావాలని పెట్టుకున్నా బ్రదర్ చెప్పు? ఏం పెట్టుకున్నా నీకెరక ఆయనకెరక నాకేమెరకనే. ఇప్పుడు ఎదిగింది అంటున్నావు, ఆ యూట్యూబ్ రెమ్యునేషన్ ఏదో వచ్చిందా లేకపోతే ఇంకేదైనా ఒక కారు కొనుక్కోడు తప్పేముంది? నువ్వు కొనలేవా? నీ దగ్గర లేదా కారు? ఏమి దానిలో ఏముంది ఇంత కారు కొన్నాడు అదంటే? ఇప్పుడు కారు కొంటే ఇప్పుడు నేను కూడా మళ్ళా లెక్క రూపాయి అడగలేను నేను వాళ్ళని, అర్థమైందా? అరే ఆ టైంలో ఒకటి ఇప్పుడు ఇచ్చటోళ్ళు నచ్చే ఇచ్చారు సేవ చేసి. సోదరా సీను నేను ఏమంటున్నా, చెప్పు. జవాబుదాతనంగా ఉండాలి, అర్థమవుతుందా? అకౌంటబిలిటీ మస్ట్ అండ్ షుడ్. యాజ్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఇవి రెండు ఉండవలసిందే. ఎందుకు అని అంటే నువ్వు ప్రతిదీ నువ్వు ఫోన్ పే పెట్టుకున్నా, గూగుల్ పే పెట్టుకున్నా, స్కానర్లు పెట్టుకున్నా దాన్ని ఎంత పడ్డది ఇంతవరకు నీకు తెలుసా శ్రీను? తెలియదు కదా. ఎందుకు శ్రీను అనవసరంగా ఉత్సాహం పోతుంది? ఇట్లనే ప్రజల సొమ్ము దోసుకొని తినరు కానీ సమయాన్ని వృధా చేయకండి, సరేనా? సమయ వృధా కాదు, ప్రజలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటాం. ఇక మోటివేషన్ చేసే హక్కు ఉన్నది, నీకు మోటివేషన్ చేసే హక్కు ఉన్నది. దానిలో చాలా సరే తీసి నీకు ఇచ్చిన 2 నిమిషాలు అయిపోయి 18 నిమిషాల 34 సెకండ్లు 39 సెకండ్లు అయిపోయింది, సరేనా? ఒకటి తెలుసా, గుర్తుపెట్టుకో, నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఏమనుకుంటున్నావు చెప్పరాదు. ఇప్పుడు ఈ చిల్లరలో ఈ పట్టుకొని సుతపూతలు అని చెప్తే కోదండరామ్ సార్ నీకు చిల్లర అనిపిస్తుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిల్లర అనిపిస్తుందా? విశారదన్ చిల్లర అనిపిస్తుందా నీకు? మళ్ళా తప్పేసిన వాళ్ళు చెప్పిరా నీకు? ఎవరు? నేను అడుగుతున్నా డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్. ఇప్పుడు ఇగో తెలుసో తెలియక ఓ బుడ్డ పోరాడు వచ్చి నిన్ను బూతు మాట అంటాడు, నువ్వు చెప్పుకోగలుగుతావా? అరే ఎందుకు చెప్పుకోవాలి? బుడ్డ పోరాడు అయిపోయా, చెప్పుకుంటే నాయకత్వం అయిపోయా. అర్థమైందా? ఇట్లనే ఉంటుంది వ్యవస్థ. నేనేదైనా మాట్లాడితే నువ్వు ఒక జర్నలిస్ట్, విను నువ్వు జర్నలిస్ట్ ఎందుకు చెప్తున్నా? నేను చెప్తున్నా విను. వాళ్ళు ఎందుకు చెప్పుకోలేదో చెప్తున్నా విను. ఎందుకంటే భయపడరా ఏంది? వాళ్ళు భయపడి కాదు వాళ్ళు. కానీ అంటే మనం బురదల రాయితే మన మీదనే వెళ్తుంది ఎందుకు అని లైట్ తీసుకురాళ్ళు. లేకపోతే దారి పంట పోయితే కుక్కను కొట్టినాం అనుకో, పిచ్చి కుక్కను కొడితే మన మీద పడుతుంది అని లైట్ తీసుకోరు. ఇక గింతే, ఇక బంద్ చేసుకో. ఇక నేను ఫైనల్ ఒక